హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇదైతే కందగడ్డ అండి. ఈ కందగడ్డ అనేది మా ఇంట్లో మా పెరట్లో కాసింది. దీంతో అయితే మీకు చక్కగా పులుసు అయితే చేసి చూపిస్తానండి. కందగడ్డ అనేది చాలా వరకు హెల్త్ పరంగా చాలా మంచిది. మనం మాంసాలు, చేపలు, గుడ్లు ఇవే అనుకుంటాము, కానీ మేము ఇది సండే రోజు అయితే చేసుకున్నామండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మాంసము చేపల కంటే మించిపోయిన స్మెల్ వచ్చింది. ఇంకా పల్లెటూరులో ఉన్న తర్వాత తప్పకుండా కట్టెల పొయ్యిని అయితే వాడుకోవాలి కదా. అలాగే నేను ఈరోజు అయితే బొగ్గుల పొయ్యి పైన అయితే చేసి చూపిస్తున్నాను. బొగ్గుల పొయ్యి అనేది మనకి వేడి చేయదండి. కట్టెల పొయ్యి కొద్దిగానే వేడి చేస్తుంది, కానీ బొగ్గుల పొయ్యి అస్సలు వేడి చేయదు. అండ్ వంట కూడా చాలా స్మూత్గా అయిపోతుంది బొగ్గుల పొయ్యి పైన. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, కానీ వెంటనే తవ్వి తీసింది కాదు. ఇదైతే 1 వీక్ బిఫోరే తవ్వారు. నీళ్ళలో అయితే ఇంట్లో ఉంచుకున్నాము. ఇప్పుడైతే అది కట్ చేస్తున్నాము. ఇగోండి ఈ అబ్బాయి మా చిన్న అబ్బాయి, మా మరిది గారి అబ్బాయి. ఇంకా వీడి గురించి చెప్పాలంటే వీడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో పని చేస్తూనే ఉంటాడండి. మనం ఎక్కువ శాతం పిల్లల చేత అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు చాలా వరకు మొబైల్ని అయితే తగ్గించవచ్చు. బిఫోర్ 5 years చాలా వరకు తగ్గిస్తేనే మంచిదండి. ఎందుకంటే ఆ టైంలో ఎడిట్ అయిపోతారు పిల్లలు. ఇంకా చూడండి ఎంత చక్కగా పనిచేస్తున్నాడో. వాడి వయసు అయితే బిఫోర్ 5 years. వాడు ప్రతిదీ చాలా చక్కగా చేస్తాడు. చాలా ముచ్చటేస్తుంది. మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని పనులు అని చూస్తే. పల్లెటూరులో ఉంటే పిల్లలు ఇలాంటివి అయితే నేర్చుకుంటారు ఖచ్చితంగా. పెద్దవాళ్ళని అనుసరించి ఇంకా నానమ్మ తాతయ్యలు చేసేవి కూడా చూసి చక్కగా చేస్తాడు వీడైతే. ఇంకా పల్లెటూరులో ఉండడం వల్ల లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి. ప్రకృతి అంతా బాగుంటుంది. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా బాగుంటుంది. చెట్లు అవన్నీ ఉంటాయి. అలాగని ఇక్కడే ఉండిపోయి ఎక్కువ చదువులు చదువుకొని ఇక్కడే ఉండిపోవడం వల్ల కూడా నష్టం కూడా ఉంటుంది. అంతే, ఇంకా లాభ నష్టాలు అనేవి అవే ఉంటాయి. ఎక్కువ చదువులు చదువుకున్నాక కంపల్సరిగా ఊరు దాటి వెళ్తేనే దాని యొక్క ప్రయోజనం ఉంటుందండి. ఇంకా అంత చదువుకొని ఊర్లోనే ఉండడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. అలా చాలామంది అయితే ఇక్కడే ఉండిపోతున్నారు. అది ఒకటి నాకు ఇక్కడ నచ్చలేని విషయము. కానీ మా ఊళ్ళో చాలా వరకు కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళేనండి. పెద్దల నుండి పిల్లల వరకు చాలా వరకు కష్టపడతారు. ఆ విషయం అయితే నాకు ఈ ఊళ్ళో చాలా బాగా నచ్చుద్ది. ఇంకా తర్వాత పిల్లడు అలసిపోయినట్టు చూడండి ఆడి వేషాలు. ఇంకేంతేనండి. తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసాను. బొగ్గుల పొయ్యి మీదే చాలా బాగా, అంటే స్టవ్ కంటే చాలా బాగా కాలింది. కూర కూడా చాలా బాగా మంచి స్మెల్ వచ్చింది. తర్వాత చూడండి ఆనియన్ పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకున్నాను. టమాటా, ఆనియను, గ్రీన్ చిల్లీ వేయలేదు, కానీ టమాటా, ఆనియను, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఇంకొచ్చేసి అల్లము వెల్లుల్లితో పేస్ట్ చేశానండి అది. తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, పక్కనే కరివేపాకు చెట్టు ఉంది, దాన్ని తుంచి ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకున్నాను. మాకైతే పుష్కలంగా దొరుకుద్దండి. మనకి ఇంటి పక్కన ప్లేస్ ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో మనం కొన్ని మొక్కలనైనా పెంచుకుంటే బాగుంటుందండి. ఇలా ఫ్రెష్గా అలా వండి అలా వేసుకోవచ్చు. ఇంకా అందులోనే పసుపు, కారము, ఎలాంటి మసాలాలు కూడా వేయలేదండి. అందులో వేసిన అల్లము, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం అంతే. అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవడమేనండి. వీటిని పులుసు చేస్తున్నాను కాబట్టి ముందుగా చింతపండును అయితే నానవేసుకున్నాను. అది చక్కగా పిండుకొని అందులో అయితే వేసుకోవడమే. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే నిజం చెప్తున్నాను, మాంసము చేపల కూర కంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా అయితే ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి ఇంకా అలా మొత్తం చింతపండు వేసిన తర్వాత లాస్ట్లో ఇది కూడా మా ఇంట్లో పుదీనా చెట్టే. పల్లెటూరులో ఉన్నప్పుడు ఇవి కంపల్సరిగా అన్నీ పెంచుకుంటే బాగుంటుందండి. ఇంకా అలా కొన్ని పుదీనా ఆకులను కూడా వేసి మరిగేసేసాను. ఇంకా అంతే, కొద్దిసేపటికి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.